गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधाय श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। జ్యోతిర్వేదనిధి యందు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వారికి నమస్కరించి, గత కొద్ది కాలంగా మనం చెప్పుకుంటున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి జ్యోతిశాస్త్ర తరగతులలో భాగంగా భావశీలాధ్యాయం నడుస్తోంది. ఇప్పుడు అందులో ఇవాళ మనం నవమ భావం నుంచి రవి ఉన్నటువంటి స్థితిగతులు, నవమంలో దశమంలో అలాగే తర్వాత ఏకాదశ ద్వాదశ స్థానాల్లో రవి స్థితిగతులై ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలని అధ్యయనం చేస్తాం. అష్టమం వరకు కిందటి తరగతిలో చెప్పుకున్నాం. ఈ లగ్నం నుంచి అష్టమం వరకు ఉన్నటువంటి స్థానాల్లో రవి వెళుతున్నప్పుడు అక్కడక్కడ కొంత పాజిటివ్ పాయింట్స్, చాలా ఎక్కువగా నెగిటివ్ పాయింట్స్ మనం అధ్యయనం చేసాం. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం ఈ రవి తాలూకా ఫలితాలని చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నవగ్రహాలు ఒక్కటే తీసుకున్నా కూడా, అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్ని కన్సిడర్ చేయకుండా ఉన్నా కూడా ఇవి ఈ భావశీలాధ్యాయము అనేటువంటిది, రాశిశీలాధ్యాయము అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి అధ్యాయం. ఇది ఈ రెండు విభాగాలు కూడా, రెండు అధ్యాయాలు కూడా చాలా విస్తృతంగా ఉంటాయి, చాలా పెద్దవి. ఎంచేత అంటే 12 భావాలు 9 గ్రహాలు అనుకుంటే 108 కాంబినేషన్స్. 108 కాంబినేషన్స్ ఇటు భావశీలాధ్యాయంలో ఉంటాయి, అక్కడ రాశిశీలాధ్యాయంలో ఉంటాయి. ఇవి కాకుండా యురేనస్, నెప్ట్యూను, ప్లూటో, తర్వాత ఖైరాన్ అనేటువంటి గ్రహం ఒకటి, లింక్ అనేటువంటి గ్రహం ఒకటి, లిలిత్ అనేటువంటి గ్రహం ఒకటి. కనీసం ఈ 5 గ్రహాలని కూడా మనం లెక్క వేసుకోవాలి. ఆ 5 గ్రహాల్లో నాకు తెలిసినంత మటుకు ఖైరాన్కి సంబంధించి చక్కనైనటువంటి గ్రంథాలు వెలువడ్డాయి ఇంగ్లీష్లో. మరి తెలుగులో వాటి వ్యాఖ్యానం, చక్కనైనటువంటి వ్యాఖ్యానాలు, అంటే ఊకదెంపుడు వ్యాఖ్యానాలు 190 ఉంటాయి. అవి అనవసరం, అవి ప్రమాదం. సరైనటువంటి అంటే ఆచరించి మంచిని చెప్పేటువంటి వాడిని ఆచార్యుడు అంటారు అని మనకి మాస్టర్ చెప్పారు. ఆచరణ లేకుండా కేవలం పాఠాలు వెల్లించేటువంటి వాడు ఇంగ్లీష్లో ప్రొఫెసర్ అయితే అవుతాడు, కానీ తెలుగులో ఆచార్య పురుషుడు అవడం. అలాంటి ఆచార్యవర్యులు ఎవరైనా వ్యాఖ్యానం చేసినటువంటి గ్రంథాలు మనకి శిరోధార్యం, అవధార్యం మనకి. అంచేత ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్ని కూడా
కన్సిడర్ చేస్తే ఇంకా విస్తృతమైనటువంటి విభాగం ఇది. చెప్పొచ్చేది ఏంటంటే, ముందు వెళుతున్నటువంటి దారిలో మనకి కొన్ని కొండ గుర్తులు పెట్టుకోకపోతే ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్లో కన్ఫ్యూజనే ఎక్కువ ఉంటుంది, కానీ క్లారిఫికేషన్ తక్కువైపోతూ ఉంటుంది, క్లారిటీ తక్కువైపోతూ ఉంటుంది. క్లారిటీ తక్కువైపోతే క్లారిఫికేషన్స్ అందవు. అందుకని రవి 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి రవి ఒక ఎత్తు అయితే 9, 10 ఇళ్లల్లో ఉండేటువంటి రవి ఒక ఎత్తు. చూద్దాం. 9లో ఉండేటువంటి రవి వల్ల మొట్టమొదటి మనం గుర్తుపట్టవలసింది ఏంటంటే, రజోగుణము అనేటువంటిది ఖచ్చితంగా ఆ 9వ ఇంటి రవి ఉన్నటువంటి జాతకుడికి రజోగుణ ప్రవృత్తి ఒక్క పిసర ఎక్కువ ఉంటుంది అందరికన్నా. అయితే ఈ రజోగుణ ప్రవృత్తి వీలైనంత మటుకు మంచి వైపుకే దారి తీస్తుంది. ధర్మయుతము, న్యాయబద్ధము అయినటువంటి జీవితం వైపుకే ఈ రజోగుణం మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం మళ్ళీ యోగ విద్యకి సంబంధించినటువంటి ఒక చిన్న వివరాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రజోగుణం అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఇది మంచికి దారి తీస్తుంది అని మనం ఎలా అనుకుంటాం? ఈ ప్రశ్న వస్తుంది. మాస్టర్ ఈకే గారు చెప్పారు, ఎవరో యాగం చేశారు, ఒక చండీ యాగమో సుదర్శన యాగమో ఏదో చేశారు, వాళ్ళకి 50 కేజీల నెయ్యి ఖర్చు అయిందట అని వీడు విన్నాడు ఒకడు. వెంటనే వాడు చెప్పేట, మనకి 100 కేజీలు తీసుకురండి, అదే యాగం చేద్దామన్నట్ట. పాపం చేయించే పురోహితుడు అన్ని 100 కేజీలు నెయ్యి అక్కర్లేదు బాబు, దీనికి 50 కేజీలు సరిపోతుంది, ఇంకా 4-5 కేజీలు మనకి దానాలకు కూడా మిగులుతుంది బాబు అని చెప్పాడు. అలా కుదరదు, వాళ్ళు 50 కేజీలతో చేశారు కాబట్టి నేను 100 కేజీలతో చేస్తాను. అది రజోగుణ ప్రవృత్తే. వాళ్ళు 100 మందికి బట్టలు పెట్టారు అంటున్నారు కాబట్టి ఈ యాగంలో నేను 500 మందికి పెడతాను. అలా కంపారిటివ్ అవుట్లుక్ని ఇచ్చేది కూడా రజోగుణమే. ఒక విధంగా అది ప్రమాదం, ఒక విధంగా కాదు, చాలా విధాలు అది ప్రమాదానికే దారితీస్తుంది తప్ప అందులో భక్తి ప్రపత్తి అనేటువంటివి ఏ కోశానా కనపడవు. ఇక్కడ నవమంలో రవి ఉంటుండగా జన్మించినటువంటి ఆసామీకి ఉండేటువంటి రజోగుణం అది ఎలా ఉంటుందంటే, అవసరమైతే 10 మందిని కాపాడడానికి నా సమయం వెచ్చించినా తప్పు లేదు. ఈ సమయం వెచ్చించి సెలవు పెట్టి వాళ్ళ సహాయం కోసం అది మంచి ప్రాజెక్టు కనుక అందులో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, వాళ్ళ సహాయానికి నేను నిలబడితే అలాంటి అవకాశం భగవంతుడు నాకు ఇస్తే చాలు. అదొక రకమైనటువంటి రజోగుణం, కాస్త మంచిది. అలాగే బాగా తలబిరుసుగా ఉన్నటువంటి కొంతమంది ఎవరి మాట విననటువంటి వాళ్ళు ఈ 9వ ఇంటి రవి ఉన్నటువంటి వారికి ఎదురుపడినప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషను రజోగుణంతో కలిసి ఉండడం వల్ల, నేను చెప్తున్నాను ఈ పని చెయ్యండి, నేను చెప్తున్నాను ఈ మందు వేసుకోండి అని డిసైడ్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. అలాంటి రజోగుణం వీళ్ళది ఈ 9వ ఇంటి వాళ్ళకి. అందుకే లా అబైడ్ సిటిజన్ అని అంటామే, లా అబైడ్ సిటిజన్స్లో చాలామందికి వాళ్ళు మాట పడరు, ఎదుటి వాళ్ళు మాట పడేటట్టు ఉండేటువంటి పరిస్థితులను అంగీకరించరు. వాళ్ళు 9వ ఇంటి రవికి వస్తారు. ఇక్కడ మనం మాస్టర్ ఇచ్చినటువంటి ఒక మంచి సూత్రం లాంటి, అంటే అనుభవ సూత్రాలు అని ఉంటాయి మనకి జ్యోతిష్ శాస్త్రంలో, ముఖ్యంగా అవే మనం 10 మంది 20 మంది 30 మంది 100 మంది దగ్గర అడుక్కుని తెచ్చుకుని వాళ్ళు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాతలు ఉండి మనం సప్లై చేసుకోవాలి మన అధ్యయనానికి. దాన్నే అనుభవ సూత్రావళి అంటారు. అవి అందరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి మనం. మాస్టర్ ఏమంటారంటే, సాయన సిద్ధాంతంలో జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి బాగా ప్రధానమైనటువంటి భాగం ఏమిటి? ప్రోగ్రెషన్ మెథడ్.
దేవమాన సిద్ధాంతము, దేవమాన దశాక్రమము అనేటువంటిది సాయన సిద్ధాంతంలో చాలా ముఖ్యం. నిజానికి అది లేకపోతే సాయన సిద్ధాంతమే లేదు. దాని ప్రకారం చూస్తే ఒకానొక టెక్నిక్ ఏంటంటే, అష్టమంలో రవి ఉంటుండగా జన్మించాడు ఒకడు. ఇప్పుడు మొన్న చెప్పుకున్నటువంటి అష్టమ రవి లక్షణాలన్నీ చెప్పుకుంటూ 30 ఏళ్ళకైనా 35 ఏళ్ళకైనా ఆ రాశి ప్రమాణం ఎంత పెద్దదైనా 32కో 35కో ప్రోగ్రెస్డ్ సన్ 9th హౌస్లోకి వస్తాడు ఆ ఆసామికి. అక్కడి నుంచి ఈ 9th హౌస్ రవి యొక్క లక్షణాలు ప్రారంభమవుతాయి ఆ మనిషిలో. ప్రోగ్రెషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ముఖ్యంగా ప్రోగ్రెస్డ్ సన్, ప్రోగ్రెస్డ్ ఎసెండెంట్, ప్రోగ్రెస్డ్ మూన్, వీటిలో ఈ మూడిట్లతో పాటు ఇంకొకటి ఉన్నది ఇంపార్టెంట్, ప్రోగ్రెస్డ్ 10th హౌస్ కస్ప్, 10th లార్డ్. గతంలో చెప్పుకున్నాము నతము, ఉన్నతము, పాతాళము అని. మనం మొట్టమొదట జాతక చక్రాన్ని శంకుఛాయ ప్రమాణాలతో వేసినప్పుడు మొట్టమొదట సాధించేటువంటి నతోన్నత సాధన అంటారు, లంకోదయ సాధన అంటారు దాన్ని. ఆ సాధనలు ప్రకారం 10వ డిగ్రీల యొక్క ఆ కస్ప్ ఏదైతే భావమధ్యం ఉందో అది చాలా ముఖ్యం. అంటే అక్కడ ఉన్నటువంటి నక్షత్రము, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాధిపతి యొక్క స్థితి ఎక్కడెక్కడ ఉందో దాన్ని బట్టి కారకాంశ గ్రహములు 8 మనం తెలుసుకున్నాక ఈ 10వ భావ డిగ్రీలుకి నవాంశ కడితే ఉన్నటువంటి నవాంశాధిపతి, 10వ భావ డిగ్రీలు ఉన్నప్పుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి మనకి రూలింగ్ ప్లానెట్స్గా తెలుసుకోవాలి. అలా ప్రోగ్రెషన్లోకి వచ్చేటప్పటికి అష్టమ భావ రవి 9వ భావంలోకి వస్తాడు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి లక్షణాలు ఆ వయస్సు నుంచి ప్రారంభమవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభుత్వ సన్మానాలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి చక్కనైనటువంటి అంటే మినిస్టర్సు పెద్దవాళ్ళు, ఎంపీసు, ఎమ్మెల్యేసు, వాళ్ళు పెద్దవాళ్ళు, అందులో శుభ్రమైనటువంటి వాళ్ళు అందరూ కాదు, చక్కనైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో అలాంటి వారితో మైత్రి ఉంటుంది. ఈ నవమంలో రవి ఉంటుండగా జన్మించినటువంటి వారికి నిజానికి వీళ్ళకి చదువు ఉండదు, అంటే కొందరికి మిగతా కారణాల వల్ల. చతుర్థము, పంచమము, 9వ స్థానము అనేటువంటివి సరిగ్గా లేకపోవడం కారణంగా లౌకిక విద్య అనేటువంటిది పారంగత్వం లేకపోవచ్చు కొంతమందికి. కానీ పారలౌకిక విద్య యందు చాలా ముందుకుంటారు వారు. అంటే విద్యా స్వరూపం వేరు, చదువు అంటే అర్థం వేరు, విద్య అంటే అర్థం వేరు. అవి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. తీస్తే ఈ నవమంలో రవి ఉన్నప్పుడు ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, అది కూడా కొంతమందికి వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో కొంత విభాగంలో మాత్రమే, అంటే కొంతమంది ఋషులు చెప్పినటువంటి విభాగాల్లో మాత్రమే అది చెప్పబడింది. నవమే పితృహంతక అని ఒక చిన్న అపప్రథ. అంటే రవి నవమంలో రవి ఉన్నప్పుడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం అనేటువంటిది కొంతమంది ఋషులు చెప్పారు. అది ఖచ్చితం అని చెప్పేయక్కర్లేదు, కానీ చాలామంది జాతకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలాసార్లు చెప్పుకున్నటువంటి ఒకానొక సూత్రం లాంటిది ముఖ్య విషయం, ముఖ్యాంశం. మృత్యువు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోని ఒకరి జాతకం నుంచి ఇంకొకరి మృత్యువుని ఏనాడు చూడకండి అని చెప్పారు మాస్టర్. అంటే మరి ఈ పితృహంతక, మాతృహంతక, భ్రాతృహంతక, ఇవి భగినీ నష్టము, ఇలాంటివన్నీ కూడా మరి ఉన్నాయి కదా అని అనుకుంటాం మనం. ఉండడానికే ఉన్నాయి అవి సూత్రాలు, అవి మనం స్వీకరించడానికి లేదు అని క్లియర్గా చెప్పారు. ఎందుకు లేదు అంటే జ్యోతిష్ శాస్త్రంలో సూత్రం అనేటువంటిది ఎప్పుడూ తప్పు ఉండదు. మొత్తం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 4 లక్షల శ్లోకాల్లోనూ 18 మంది ప్రధానమైనటువంటి ఋషివర్గము
ఇచ్చినటువంటి మొత్తం జ్యోతిష్ శాస్త్రాన్ని పిండితే ఉన్నటువంటి సూత్రాలు ఏదైతే ఉందో కొన్ని వేల సూత్రాలు, వాటన్నిటికీ ఒక సూత్రము, శిరస్సు లాంటి మగుటం లాంటి సూత్రం ఒకటి ఉంది. దేశమాన కాలములకు అనుగుణముగా ఈ సూత్రములను స్వీకరించవలను. అది లేకపోతే ఎనాలిసిస్ మొత్తం పోతుంది. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. 39 సంవత్సరాలప్పుడు రాజోద్యోగ యోగము అనేటువంటిది ఒకానొక జాతకానికి కట్టాం, లెక్కలు కట్టాం. 39 ఏళ్ళప్పుడు రాజోద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుంది? 38కో 39కో రాజోద్యోగం వచ్చిన ఉదంతాలు ఉన్నాయి, కలియుగంలో కూడా ఉన్నాయి. అవి ఎలా వస్తాయి? ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్గా వర్క్ చేసి ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడో. ఆ కారణాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ న్యూలీ అపాయింటెడ్. చాలా వెరీ రేర్ కండిషన్స్ అవి. అంతేగాని మనం ఇంటర్ప్రిటేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా యోగాల్ని, ఆస్పెక్ట్ని, దృష్టిని చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని సూత్రాలు యాజ్ ఇట్ ఈజ్గా కలియుగానికి సంబంధించి ఉండవు. అన్ని యుగాలు యాజ్ ఇట్ ఈజ్గా ఈ దేశానికి, ఈ కాలానికి సంబంధించవు. ఉదాహరణకి ఒక చిత్రమైనటువంటి విషయం చెప్పుకుందాం. రవి నుంచి 4వ ఇంట్లో శుక్రుడు, రవి బుధుడు ఉండడం ఉంటుందా? ఉంటుంది అంటే ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ అందరూ తిట్టడం మొదలు పెడతారు నన్ను, ఎస్ట్రాలజర్స్. కానీ కొంచెం ఓపికగా చదువుకుంటే మరి తిట్టరు అనుకోండి. ఉత్తర ధ్రువం దగ్గర నుంచి ఉన్నటువంటి మిగతా ప్రదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడికి రవి 3వ ఇంటి చివర 4వ ఇంట్లోకి శుక్రుడు వచ్చినటువంటి కండిషన్స్ ఉంటాయి. మనం ఆ ధ్రువాలకు దగ్గరలో లేము కాబట్టి మనకి మన ఎఫ్మెరిస్ ప్రకారం ఉండవు. ఇది నా మాట కాదు, మీరు జాగ్రత్తగా చూస్తే వజ్రయోగము అనుకుంటాను. ఇది యోగం పేరు నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వజ్రయోగము అంటారు. శుక్రుడు, బుధుడు రవికి అటో ఇటో 4వ ఇంట్లో ఉండడాన్ని సూచిస్తాయి ఇవి, ఈ యోగాలు. మరి యోగాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇవ్వబడుతున్నప్పుడు 45 డిగ్రీలు దాటి బుధ శుక్రులు రవి నుంచి ముందుకు కానీ వెనక్కి కానీ ఉండవు అని కదా మనకి సూత్రీకరించి చెప్పారు లెక్కలన్నీను. మరి ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు వరాహమిహిరాదులు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. భట్టోత్పల వ్యాఖ్యలో క్లియర్గా ఉంటుంది అది. అందుకని అలాంటి కండిషన్స్లో, అలాంటి ప్రదేశాల్లో జన్మించినటువంటి వారి జాతకాలు మన మండేన్ ఎస్ట్రాలజీకి ముడిపెట్టి చూస్తే మనకి ఆస్పెక్ట్స్ రావు, అంటే ఫలితాలు కనిపించవు. విషయం వచ్చింది కాబట్టి ఇలాంటి చిత్రమైన విషయం చెప్తాను. స్మార్తంలో అంటే జాతకర్మ దగ్గర నుంచి ఉన్నటువంటి 15 ప్రత్యేకములు, ప్రధానములు అయినటువంటి సంస్కారాల్లో ఈ జాతకర్మ, నామకరణము అనేటువంటి ఆ సంస్కారాలకు సంబంధించి మనకి స్మార్త ప్రయోగం ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, కాశ్మీరు ఆ చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలు ఏవో ఇచ్చారు, ఇన్ని అక్షాంశాలు, ఇన్ని రేఖాంశాల్లో ఉన్నటువంటి వారు అని. అక్కడ జన్మించినటువంటి వారికి యౌగంధరి అనేటువంటి ఒకానొక ప్రయోగం, అది వీణావాదనం చేయించాలి వారి జాతకర్మకి, అది ఖచ్చితం. దాని కారణాలు, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి గూఢార్థములు, రహస్యార్థములు, గ్రంథులు చాలా ఉంటాయి. అది మనకి ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మనం చెప్పుకోక్కర్లేదు. ఊరికనే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నానంటే, దేవమాన దశలో ఈ పూర్వసూత్రాలని మనం ఎలా అనుగుణ్యం చేసుకుని మనం చదువుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నదానికోసం. మొత్తం మీద 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి రవి చెప్పాను కదా, 1-2 జాగాల్లో తప్ప మిగతా అంతా ఇబ్బంది కలిగించేటువంటి
లక్షణాలనే కలిగి ఉంటాడు. 9వ ఇంటి రవి చాలా చక్కగా మనకి మంచి లక్షణాలను చూపిస్తాడు. ఈ రజోగుణంతో పాటు చెప్పాను కదా, మంచి కోసం వెళ్ళేటువంటి తీవ్రతర స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు. ఆ తీవ్రతర స్వభావంతో పాటు చక్కని వ్యవహార జ్ఞానం, దాంతోపాటు చక్కగా ఒక వర్గాన్ని నడిపించగలుగుట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నవమ రవి మీకు బాగా గట్టిగా గుర్తుండాలి అంటే, మొదట్లో మనవి చేశాను నేను, భావశీలాధ్యాయానికి సరైనటువంటి సూత్రము కాలపురుషుని యొక్క అంగములైనటువంటి ఒక్కొక్క రాశిలో రవి ప్రయాణిస్తున్నప్పుడు ఉండేటువంటి ప్రధాన లక్షణాలు ఆ భావానికి వర్తిస్తాయి. అలాగే కాలపురుషుని యొక్క అంగములైనటువంటి ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు నవగ్రహాలు విడివిడిగా ఇస్తున్నటువంటి ఫలితాలు ఆయా రాశికి సంబంధించినటువంటి సంఖ్య ఏదైతే అయిందో ఆ భావంలో ఉన్నప్పుడు అలాంటి లక్షణాలను ఇస్తారు. ఇది బాగా గట్టి సూత్రంగా పెట్టుకొని కనుక ముందుకెడితే మనకి 108 కాంబినేషన్స్ ఇవి, 108 కాంబినేషన్స్ అవి, మళ్ళీ ఇందులో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మళ్ళీ విడిపోతాయి. ఇన్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి, కష్టం కదా అండి అనక్కర్లేదు, అలా అనక్కర్లేదు, గాబరా పడక్కర్లేదు. ఇగో ఈ సూత్రాలు గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తాయి. సాజిటేరియస్లో రవి వెళుతుండగా ఉండేటువంటి లక్షణాలు చాలా మటుకు 9వ ఇంట్లో రవి ఉన్నటువంటి వారికి, అది స్కార్పియో అయినానా, అవును స్కార్పియో 9వ ఇల్లు అయ్యి అందులో రవి ఉన్నట్లయితే మిగతా లక్షణాలతో పాటు ఈ లక్షణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నవమ భావ రవి యొక్క లక్షణాలు ప్రస్ఫుటంగా చూపిస్తాడు కనుక. ఇంక ముందుకెళ్దాం. ఇంకా చెప్పుకోవాలంటే ఈ నవమంలో రవి ఉంటుండగా ఉండేటువంటి వాళ్ళు అస్సలు ఆలస్యము అనేటువంటి దాన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకోలేరు, చాలా కోపడిపోతారు. అందరూ ఒప్పుకుంటారండి, ఆ టీచర్ గారు మాత్రం ఒక 2 నిమిషాలు ఆవిడ క్లాస్కి లేట్ అయితే కొట్టేస్తారండి. అవును, వాళ్ళు అనేటువంటిది, ఆలస్యం అనేటువంటిది వాళ్ళు భరించలేరు. చెప్పాను కదా, నవమే పితృహంతక అని. మీకు ఇది ఎక్కడిదంటే మీకు బాగా గుర్తుండాలంటే, నవగ్రహాల తాలూకు అష్టోత్తరాలు ఉంటాయి, మనం ఎప్పుడూ పట్టించుకోలేదు. జ్యోతిష్శాస్త్రం అధ్యయనం చేస్తున్నటువంటి వారు బాగా మిస్ అయిపోయేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టాల్లో నవగ్రహ మంత్రములు, నవగ్రహ మంత్రార్థములు, నవగ్రహ అష్టోత్తర శతనామార్చనలు, వాటిల్లో ఉన్నటువంటి అస్ట్రాలజీ ఎలా ఉంది. అందరూ సత్యనారాయణ స్వామి వ్రతానికి అటెండ్ అయిన వాళ్ళే. ఇంతవరకు భారతదేశంలో ఎవడు కూడా, అది ఉత్తరాది వాడైనా దక్షిణాది వాడైనా ఎవరైనా సరే, నాకు సత్యనారాయణ స్వామి వ్రతం తెలియదండి అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారని నేను అనుకోను. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం నిండా ఎస్ట్రాలజీయే ఉంది, ఎస్ట్రానమీ కూడా ఉంది. సిద్ధాంతము, సంహిత, హోర 3 భాగాలు ఉన్నాయి అందులో అనేటువంటి అధ్యయనం పెద్దలు చెప్పలేదు, అధ్యయనకర్తలు చూసుకోను లేదు. అలా సూర్యుని యొక్క అష్టోత్తరం తీసి చూడండి, అందులో ఉంటుంది. 9వ ఇంట్లో రవి ఉన్న వాళ్ళకి తండ్రి చిన్నప్పుడు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒకవేళ తండ్రి ఉన్నా కూడా తండ్రితో కొంచెం లేసమాత్రం విరోధం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా 9వ ఇంట్లో రవి ఉన్న వాళ్ళకి మిగతా ఆస్పెక్ట్స్లో బాగా ముష్కరమైనటువంటి యోగాలు ఉంటే తప్ప ఖచ్చితంగా మగ సంతానం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు చక్కనైనటువంటి శుభదృష్టి, మిగతా గ్రహాల యొక్క శుభదృష్టి కానీ కలిగి ఉంటే, ఇదే 9వ ఇంట్లో ఉన్న రవి మిగతా ఏ గురుడితోనో శనితోనో చక్కని ఆస్పెక్ట్, మంచి దృష్టి, సెక్స్టైల్ కానీ ట్రైన్ కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే తండ్రికి చాలా బాగుంటుంది. తండ్రి ఎంత అనారోగ్యవంతుడైనా కూడా, తండ్రి జాతకం ఎంత బాగోలేకపోయినా కూడా, ఈ పుత్రుని యొక్క ఆస్పెక్ట్ వల్ల తండ్రికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యాంశం కూడా చెప్పుకోవాలి. ఈ అబ్బాయిని బట్టి వీళ్ళ తండ్రి గారు
ఒక్కరితే కూతురండి అన్నప్పుడు ఆ అమ్మాయి జాతకాన్ని బట్టి తండ్రి గారు తల్లిగారు అనేటువంటివి ఆలోచిస్తాను చూసారా. ఇక్కడ మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోమన్నారు మాస్టర్. ఒకటి, సెంట్% ఈ జాతకం నుంచి ఆ జాతకపు లక్షణాలు తీయడం అనేటువంటిది తప్పు, రావు, యాజ్ ఇట్ ఈజ్గా రావు. 20% 30% మనం మెల్లిగా లాగచ్చు. తల్లిదండ్రుల యొక్క, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క జీవిత విశేషాలు, పుత్రుడు పుత్రిక వాళ్ళ జాతకాల్లోంచి, పుత్రుడు పుత్రిక విశేషాలు తల్లిదండ్రుల జాతకాల్లోంచి అనేటువంటిది ఒక 20-30% మనం తీయగలం. కానీ తల్లిదండ్రుల జాతకాల్లోంచి బిడ్డల జాతకాలు అనేటువంటి దానికి దారి వేరుంది. ముఖ్యంగా తల్లి జాతకంలో పంచమంలో మొదటి బిడ్డ, పంచమం నుంచి తృతీయం రెండవ బిడ్డ, అక్కడ నుంచి తృతీయం. పంచమం నుంచి తృతీయం అంటే అష్టమం అనుకునేరు కాదు, ఎప్పుడు ఆస్ట్రాలజీలో గుర్తుపెట్టుకోండి. అక్కడ నుండి అంటే అది కూడా అని లెక్క. మేషాత్ కర్కాటకం అన్న వాక్యానికి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము అని లెక్క పెట్టాలి తప్ప మేషాత్ అన్నాడు కాబట్టి వృషభ, మిథున, కర్కాటకం అని ఎప్పుడూ గుర్తుపెట్టకూడదు, ఎప్పుడూ లెక్క పెట్టకూడదు. అలాగా మామూలు మ్యాథమెటిక్స్కి, అర్థమెటిక్కి, దానికి లీలావతి, భాస్కర గణితాదులు వాటికి తేడా అదే. ఒక తాడి చెట్టుకి మధ్యలో కిలోమీటర్ దూరం ఉంది, అక్కడ 10 తాడి చెట్లు ఉన్నాయి, మొత్తం 0 to 10 దూరం ఎంత అనగానే జనరల్ మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా 10 కిలోమీటర్లు అంటారు. ఎక్కడున్నాయి 10 కిలోమీటర్లు? ఉన్నవి 10 తాడి చెట్లు కాబట్టి 9 కిలోమీటర్లే ఉన్నాయి. ఆ జాగ్రత్త గడించాలి మనం. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆ లాజిక్ని వదిలేయకూడదు. అంచేత ఇక్కడ కూడా అంతే. మనకి అలా గుర్తుపెట్టుకొని మనం లెక్క పెట్టుకోవాలి. తరువాత ఈ నవమంలో ఉన్నటువంటి రవి వల్ల అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరికి కలగనంత సంబంధ బాంధవ్యాలు ఆధ్యాత్మిక సంస్థలతో వీళ్ళకు ఉంటాయి, ఈ జాతకులకు ఉంటాయి. చెప్పాను కదా, తల్లిదండ్రుల నుంచి పిల్లల జాతకం, అలా తల్లి జాతకంలోంచి పంచమం ప్రథమ సంతానం, సప్తమం ద్వితీయ సంతానం, నవమం తృతీయ సంతానం, ద్వాదశం చతుర్థ సంతానం, ఇలాగ 3 ఇళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఆ సంతానాల విషయం మనం తెచ్చుకోవచ్చు. ఎంచేత ఎక్స్ అనుకుంటే ఎక్స్ నుంచి ఆ మూడోది థర్డ్ ఎక్స్ ఉంది కదా, అది వీళ్ళకి సోదర భావం అవుతుంది. తాను ధన సోదర అంటే సోదర విక్రమ 2 తృతీయ భావమే. ఆ కారణంగా తల్లి యొక్క పంచమం నుంచి లెక్క పెడతారు. అలా పుత్రుల నుంచి తల్లిదండ్రులను చూడాలి అంటే ఇంత లెక్క లేదు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయితే ప్రథమ సంతానం లేదా కనిష్ట సంతానం, చిట్ట చివరి వాళ్ళకి 16 మంది పిల్లలు అనుకోండి. అయితే మొదటి వాళ్ళు లేకపోతే 16 అమ్మాయో అబ్బాయో, వాళ్ళ జాతకాలు మాత్రమే తల్లిదండ్రుల్ని డైరెక్ట్గా సూచిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి అర్జునుడి జాతకాలు తల్లిదండ్రుల్ని అందులోంచి లెక్క వేయకూడదు. మరి వాళ్ళకి జాతకాలు లేవండి తల్లిదండ్రులకి, ఎవరు మధ్యలో తల్లిదండ్రులకి జాతకాలు లేవు కనుక ఈ 3వ అమ్మాయో 4వ అబ్బాయో వీళ్ళ జాతకాల్లోంచి చూద్దామండి అంటే చూడకూడదు. మరి ఎలాగ దారి? అయితే చేతనైతే హస్త సాముద్రికం, చేత కాకపోతే ప్రశ్న లగ్నం, అంటే దాన్నే నష్టజాతక సిద్ధాంతము అంటారు. నష్టజాతకము అనేటువంటి విభాగం చాలామందికి తెలియనటువంటి విశేషం ఏంటంటే, ఏదన్నా వస్తువు నష్టమైపోతే, ఏదన్నా పశువో లేకపోతే మనిషో ఇంట్లోంచి వెళ్ళిపోవడమో, దొరకకపోవడమో, ఏదో బంగారమో వెండో పోవడమో, దొంగతనం చేయడమో, ఈ ఇత్యాదులు నష్టజాతకము అని అనుకుంటున్నారు. అది కాదు. నష్టజాతకము అంటే సరైనటువంటి వివరాలు ఏవీ లేవు వాళ్ళ దగ్గర. పుట్టిన తేదీ తెలియదు, పుట్టిన సమయము తెలియదు.
వారికి నష్టజాతక విభాగమే వారికి సరైనటువంటి ఆధారం, చాలా కరెక్ట్గా వస్తుంది. నష్టజాతకంలో ప్రశ్నలో ఉన్నటువంటి లగ్నము, ప్రశ్నలో ఉన్నటువంటి చంద్రుడు, ప్రశ్నలో ఉన్నటువంటి గురుడు బృహస్పతి, ఈ మూడింటిని ఆధారం చేసుకొని 99 వంతులు సదరు యజమాని యొక్క జాతకాన్ని ఒక 2-3 లీడింగ్ క్వశ్చన్స్ వేసి మనం పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. అది మనకి ఎక్కడుంది ఆ విభాగం? బృహజ్జాతకంలో చిట్ట చివరి ఉంటుంది. అంటే ద్రేకాణాలు అవన్నీ అయిపోయిన తర్వాత నష్టజాతక అధ్యాయము అని ఉంటుంది, అందులో చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. పిల్లల నుంచి తల్లిదండ్రులను మనం ఎప్పుడైనా వాళ్ళ విశేషాలు చూడవలసి వచ్చినప్పుడు ప్రథమ సంతానం లేక కనిష్ట సంతానంలోంచి చూసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని చూసినప్పుడు పంచమం తర్వాత వచ్చేటువంటి ప్రతి తృతీయ స్థానము ఒక్కొక్క బిడ్డ వివరం తెలుస్తుంది. తర్వాత స్వస్తి దశమంలో సూర్యుడు, నవమంలో సూర్యుడు కొంత చెప్పుకున్నాం కనుక దశమంలో సూర్యుడు ఉన్నటువంటి 10th హౌస్లో సన్ ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు చాలా మంచిది. దశమాత్ రవి అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే రాజయోగాల్లో ఒకటి, చాలా మంచిది దశమాత్ రవి. అంటే మనకి జీవితంలో అన్ని విశేషాలతో పాటు ఒకానొక విశేషం, నిజానికి ప్రతివాడు కోరుకునే విశేషం, నా మాట చెల్లుబాటు అవ్వాలి, నేను చెప్పింది అందరూ వినాలి. ఎందుకు వింటారు? ఏమిటి అవసరం అందరూ నువ్వు అని చెప్పింది వినడానికి? అంటే మనం ఏమైనా డైరెక్ట్గా ఆకాశం నుంచి దబేలు పడ్డాం ఆ కిందకి? అదేం లేదే. ఈ దశమంలో రవి ఉండగా పుట్టినటువంటి వాడు ముష్టివాడైనా కూడా వాడి సాటి ముష్టివాళ్ళ గ్రూప్ ఏదో ఉంటుంది, వాళ్ళందరికీ నాయకుడు అవుతాడు. వీడు చెప్పినట్టు వింటారు వాళ్ళు. ఒరే ఇవాళ మనం అడుక్కోవడానికి వెళ్ళొద్దురా అంటే వాళ్ళు ఎవరు వెళ్ళరు. మాట చెల్లుబాటు అవుతా అనేటువంటిది దశమం నుంచి ఉంటుంది. కొంతమంది చూసారా, ఏటోనండి ఎంత మంచి చెప్తానండి మా ఆఫీసులో, ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద నాకు కమెంట్ ఉందండి, అందుకే కదండి నేను ఈ ఆఫీసు సూపరింటెండెంట్గా ఉన్నాను, ఎంతో కష్టపడి ఇన్ని ప్రమోషన్స్ నేను ఓన్లీ అవుట్ ఆఫ్ క్లాసిఫికేషన్ రూల్స్తో నేను ప్రమోషన్స్ తీసుకున్న వాడిని కాదండి, కష్టపడి నేను డిపార్ట్మెంటల్ టెస్టులన్నీ రాసి వచ్చాను, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే నేను అన్ని విభాగాలు చూశాను సార్, కానీ నా మాట ఎవరు వినరు సార్ ఇందులో అని ఊహో తలపట్టుకుని ఎడుతూ ఉంటారు. వినరు, ఎందుకంటే దశమాధిపతి అక్కడెక్కడో ఉన్నాడు, చెప్పకూడని చోట అక్కర్లేని చోట ఉన్నాడు. దశమంలో ఏమో అనిష్టాధిపతి ఎవరో 6వ ఇంటి అధిపతో లేకపోతే 12వ ఇంటి అధిపతో కూర్చున్నారు. అయితే మరి ఇంత గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వచ్చింది? చంద్రుడి నుంచి దశమంలో కొంచెం ఒక్క పెసరు మలయమారుతం వేచడం వల్ల లక్కీగా కొట్టాడు ఆ ఛాన్స్. అంటే వాళ్ళ నాన్నగారు పోలీసే, అదేదో కంపాషనేట్ గ్రౌండ్స్లో వచ్చింది, అక్కడి నుంచి పాపం మెల్లిగా టెస్టులన్నీ కట్టుకుని పెద్దవాడు అయినాడు, బాగానే ఉంది. కానీ ఈయన మాట చెల్లదు. ఈయన ముందు నుంచి చెప్తాడు, బాబు ఈ కేసు ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా వెళ్ళండి, ఈ డైరెక్షన్లో వెళ్ళండి, పలానా వాళ్ళని అడగండి. ఇన్ని చెప్పినా ఎవ్వడూ వినడు. అదే దశమంలో రవి ఉన్నాడు అనుకోండి, ఆ పోలీస్ స్టేషన్కి ఎదురకుండా చిన్న టీ కొట్టు పెట్టుకుని రన్ చేసుకుంటూ ఉంటాడు. ఉదంతాలు ఉన్నాయి, వాడికి ఏ సంబంధం లేదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉండడం వల్ల, సార్ ఇలా చూసాను, ఇలా చేశాను, ఇలా చెందాను, బహుశా ఈ కేసు ఇలా అయ్యి ఉండొచ్చు సార్ అని వాడు చూచాయిగా మాట్లాడినా వాడి మాటకు వాల్యూ ఉంటుంది. వెంటనే వాళ్ళు వింటారు, ఇంప్లిమెంట్ చేస్తారు, సక్సెస్ అవుతారు కూడా. దశమంలో రవి ఉన్నవాడి సలహా మనం వినొచ్చు, ఎందుకంటే అంత వేగ్గా మాట్లాడేటువంటి లక్షణం ఉండదు వాళ్ళకి, ఖచ్చితంగా గట్టివాళ్ళు అయ్యి ఉంటారు. అందుకని పాపం ఈ దశమంలో రవికి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, సుఖం కన్నా కూడా పేరు ప్రతిష్టలే ఉంటాయి జీవితాంతం. ఇక్కడ సుఖం కన్నా పేరు ప్రతిష్టలు అన్నాను కనుక ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా సరే ఒక గ్రహం స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. ఉచ్చలో ఉన్నటువంటి గ్రహం మిత్రగ్రహంలో ఉన్న మిత్ర క్షేత్రంలో ఉన్నా పర్వాలేదు, కానీ కొంత
సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఉచ్చలో ఉన్న గ్రహం సంతోషప్రదం కాదు. ఉచ్చలో ఉన్న గ్రహం ఐశ్వర్యప్రదం. గట్టిగా మాట్లాడితే అందరూ వీడి మాట వినడం, అందరూ వీడికి లొంగి ఉండడం, పేరు ప్రతిష్ట. పేరు ప్రతిష్టలో సుఖమేది? అది మాస్టర్ అన్న మాట అండోయ్, నేను అంటున్న మాట కాదు. ఇవాళ రోజున మరి పేరు ప్రతిష్ట అంటే నీకు తల్లి భార్య కావాలా, పేరు ప్రతిష్ట కావాలా అంటే రెండోదే బెస్ట్ అండి అన్నట్టుగా ఉంది ప్రపంచం చాలా మటుకు. అంటే సుఖానికి, గొప్పతనానికి, మంచితనానికి, గొప్పతనానికి తేడా తెలియనటువంటి మానవుడు తయారయ్యాడు ఇవాళ. అంచేత స్వక్షేత్రగతులైనటువంటి గ్రహం సుఖాన్ని ఇస్తే, ఉచ్చక్షేత్రగతులైనటువంటి గ్రహం పేరు ప్రతిష్ట, సన్మానం ఇలా ఉంటుంది. ఆ ఉచ్చగ్రహం కాస్త అటు చేసి ఇటు చేసి ఎక్కడో ఏ నవాంశలోనో దెబ్బతిని లేదా ప్రోగ్రెషన్లో దెబ్బతింటే శ్రీశ్రీ గారి సన్మానంలా ఉంటుంది. పాపం చిట్ట చివరి చేశారు ఒక సన్మానం, మహానుభావుడు పెద్ద ఆయన. అక్కడెక్కడో సన్మానం చేసేటప్పుడు ఇటు నుంచి ప్లిమత్ కారులో తీసుకెళ్లారు. సన్మానం చేసి అక్కడ విడిచిపెట్టేస్తే ఆయన నడుచుకుంటూ ఇంటికి వచ్చేట్టు పాపం. అంటే ఆ హడావిడిలో అందరూ ఆయన కారు ఎక్కాడంటే వీళ్ళ కారు ఎక్కాడు అనుకుని మొత్తానికి లాస్ట్లో వదిలేశారు ఆయన. కావాలని చేయలేవు, సన్మానం చేసిన వాళ్ళు ఎవరు కావాలని అవమానం చేయరు, కానీ ఆ రాత అలా ఉంది పాపం. అంచేత ఉచ్చగ్రహం ఎప్పుడైనా దెబ్బతింటుందేమో అని జాగ్రత్తగా చూడాలి. స్వక్షేత్ర గ్రహం దెబ్బతిన్నా కూడా ఆ మంచితనం అనేటువంటి లక్షణం ఇవ్వడం వల్ల సన్మానము అవమానము రెండూ సమానంగా వెళ్ళేటువంటి దైవీ గుణం అబ్బుతుంది ఆ జాతకుడికి. అందుకే నేను ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే, సూపర్ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్, సూపర్ భావ ఫర్ ప్లానెట్ అనేటువంటివి కాకుండా గుడ్ అనేటువంటిది, అంటే ఇక్కడ ఓన్ హౌస్ అనేటువంటిది తీసుకుని ముహూర్తాల్లో కనుక మనం ఈ సూత్రం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సరైనటువంటి ముహూర్తాలు కుదురుతాయి. ఆ ముహూర్తాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్న వాళ్ళు, వినియోగించుకున్న వాళ్ళందరూ నిజంగా సుఖపడతారు. ఆ తేడా గమనించాలి మనం జ్యోతిష్కులుగా. ఖచ్చితంగా 10th సన్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఆదాయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఏం డౌట్ పడక్కర్లా. వీళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళకి రేషన్ కార్డు వస్తుంది అన్నారు మాస్టర్. ఇది మాస్టర్ చెప్పిన మాట. ఒక వెలుగు వెలుగుతారు. ఇక్కడ వెలుగు వెలగడం అనేటువంటి దగ్గర మనం ఇందాక సన్మానం దగ్గరే చెప్పుకోవాలి, అది ఇప్పుడు గుర్తొచ్చింది. దశమాధిపతికి దశమంలో రవి ఉన్నటువంటి స్థితిగతులతో సమానమైనటువంటి స్థితి ఉంటుంది ప్రతి జాతకంలో. మళ్ళీ చెప్తాను, దశమాధిపతి రవి కాకపోయినా ఆ వాల్యూ ఉంటుంది. కనుక ప్రోగ్రెషన్లో దశమాధిపతి లగ్నం మీదకి వస్తే చాలా ఉత్కృష్టమైనటువంటి యోగం కలుగుతుంది ఎప్పుడూను. అలాగే ప్రోగ్రెషన్లో లగ్నాధిపతి దశమాధిపతికి అర్ధకోణం కానీ, కోణదృష్టి కానీ, సెక్స్టైల్ కానీ, ట్రైన్ కానీ ఏర్పడితే ఖచ్చితంగా చాలా మంచి టర్న్ ఉంటుంది అక్కడి నుంచి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అయితే ఈ 10th సన్ ఉన్నటువంటి వాళ్ళు అంతా బాగుంటే అలాగా, మరి ఏదో ఒక మంచి వేరుశనగ గింజల్లో ఒకటి పనికిరాంది అన్నట్టుగా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, పక్క వాళ్ళని ఉండనివ్వరు. ఎందుకంటే ఆ కమాండ్, డిమాండ్ అండ్ కమాండ్ అనేటువంటివి రెండు కళ్ళు వాళ్ళకి. అన్ని విషయాలు డిమాండ్ చేయడం, అన్ని విషయాలు కమాండ్ చేయడం. ఆ డిమాండ్కి కమాండ్కి తేడా వాళ్ళకి అవకాశం లేకపోతే నిద్రపడదు. అందువల్ల వాళ్ళ పరిస్థితులు ప్రశాంతంగా హాయిగా సజావుగా వెళ్ళడం అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ బిజీయే, ఎప్పుడూ ఏదో ఒక పని. ఇప్పుడే వచ్చాను ఢిల్లీ నుంచి, ఎప్పుడే వెళ్తున్నాను కలకత్తా అన్నట్టుగా ఉంటుంది జీవితం అన్నారు మాస్టర్. వాళ్ళ తిరుగుళ్ళు, వాళ్ళు నివసించేటువంటి ప్రదేశాలు, వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశాలు కూడా ఎప్పుడూ అడవులు, అంటే పర్వత సీమలు, అరణ్య సీమలు అన్నారు. అవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఉండడమే 10th సన్ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అవ్వడమే
మంచి మంచి కొండల దగ్గర మంచి మంచి ఫారెస్టుల్లోనూ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. బాగా ఎండలు ఎక్కువ ఉండేటువంటి ప్రదేశాల్లో సెటిల్ అవుతారు వీళ్ళు అన్నారు. ఆ ప్రభుత్వంలో శాసనం చేసేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళైనా అవుతారు వీళ్ళు, మిగతా కండిషన్స్ అన్నిటిని బట్టి చూడాలి. లేదా ప్రభుత్వ శాసనం చేసేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళ స్నేహితులు అయినా అయి ఉండాలి, వీళ్ళతో బాగా మైత్రి కలిగిన వాళ్ళైనా అయి ఉండాలి. అలా ఉంటారు. చిన్న వయసు, దాదాపు ఒక 18-20 సంవత్సరాల లోపలే మంచి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతి ఆర్జిస్తారు వీళ్ళు అన్నారు. 10th సన్ నుండి కూడా ఈ జాతకానికి ఏం పెద్దగా ఫలించలేదండి అన్నారట. అంటే మిగతా గ్రహాల్లో ముఖ్యంగా యురేనస్, సాటర్న్ చాలా మెలిగ్నెంట్ ఆస్పెక్ట్తో ఉన్నాయి అని అర్థం. అదర్వైజ్ 10th సన్ని అంత తొందరగా ఓడించలేం, అంత చక్కగా ముందుకెళ్తుంది. తరువాత ఏకాదశంలోకి ఈ 10th సన్ దశమ రవి అనేటువంటిది కొంత వివరం చెప్పుకున్నాం. స్వస్తి. ఏకాదశంలో రవి చాలా బాగుంటుంది. ఏకాదశంలో రవి కానీ గురుడు కానీ, అంటే బృహస్పతి, రవి లేక బృహస్పతి వీళ్ళల్లో ఎవరున్నా కూడా ఆ జాతకం చాలా బాగున్నట్లు లెక్క. ఎందుకు? ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా తృతీయ ఏకాదశాలు అన్నారు. తృతీయ ఏకాదశ స్థానాల్లో ఏ గ్రహం ఉన్నా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. ముఖ్యంగా ఆ గ్రహాలు తృతీయంలోనూ ఏకాదశంలోనూ రవి ఉన్నప్పుడు ఉన్న జాతకాలకి రవి మహాదశ వెళుతున్నా, రవి అంతర్దశ వెళ్తున్నా చాలా చక్కనైనటువంటి స్థితిగతులు ఉంటాయి. అది ఖచ్చితం, అందులో ఇక సందేహం లేదు. ఏమిటి బాగుండడము అంటే అన్ని సమయానికి సమకూరుతాయి వాళ్ళకి. ముఖ్యంగా ఏకాదశ గురుడు, అందుకే ముహూర్తాల్లో ఏకాదశం గురుడు ఉండి వివాహ ముహూర్తం పెడితే కన్యాదాతకి చాలా చాలా అత్యద్భుతమైనటువంటి సుఖం ఉంటుంది ఆ ముహూర్తంలో. అంటే సమయానికి అన్నీ సమకూరుతాయి, దేనికి తడుముకోక్కర్లేదు అతగాడు. ముహూర్తం పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ముహూర్తం మనం అనుకున్నాం కాబట్టి, ఏకాదశ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిలవెంట్ కాకపోయినా కూడా ఒక పాయింట్ చెప్తా. తృతీయ ఏకాదశ స్థానాల్లో జాతకంలో ఉన్నటువంటి ముహూర్త కుండలిలో ఉన్నటువంటి పాపగ్రహాలు శని, కుజుడు, రవి వీళ్ళని తృతీయ ఏకాదశ స్థానాల్లో ఉండేటట్టుగా చూసుకుని ముహూర్తం పెట్టబ్బాయి అన్నారు. చాలా అత్యద్భుతమైనటువంటి ఆస్పెక్ట్ అది. తృతీయంలో కానీ ఏకాదశంలో కానీ రవి, కుజ, శనులు సర్దుకున్నట్లయితే, యురేనస్ కూడా సర్దుకున్నట్లయితే మంచి ముహూర్తం అవుతుంది. కాకపోతే ఆ ముహూర్త లగ్నము యజమానికి 6, 8, 12 లగ్నాలు 6, 8, 12 ఇళ్లల్లో పడకూడదు. ఒకవేళ 6, 8, 12 ఇళ్లల్లో యజమానికి ఈ లగ్నం పడింది ఎలాగా అని గాబరా పడితే ఆ భావ మధ్యం 6వ ఇల్లు కానీ 8వ ఇల్లు కానీ 12వ ఇల్లు కానీ భావ మధ్యం ఎక్కడుందో దాన్ని దాటించి ఈ లగ్నం పెట్టుకోండి అన్నారు. ఈ జాగ్రత్తలు 2 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెనక్కి వద్దాం. రవి ఏకాదశ స్థానాల్లో అంటే సొంతంగా ప్రయత్నం చేసుకుని చక్కగా పెద్దవాడు అవుతారు. ముఖ్యంగా ఈ ఏకాదశ రవిలు పొలిటికల్గా చాలా బాగుంటాయి. దశమ రవిల కన్నా కూడా పొలిటికల్గా ఎందుకు బాగుంటాయి అన్నానంటే, దశమ రవి ఉండి పొలిటికల్గా మంచి పొజిషన్లో ఏ మినిస్టరో ఏదో ఆ స్థితిలో ఉన్నప్పుడు టైం ఉండదు, తనకంటూ సమయం ఉండదు. ఇంత అన్నం తిని ఇంత పడుకుని హాయిగా అన్నట్టు ఉండదు ఇంక జన్మ. ఏకాదశంలో రవి ఉంటుండగా ఉండేటువంటి పొలిటీషియన్స్కి అన్ని సమయానికి పని, సమయానికి నిద్ర, సమయానికి తిండి, సమయానికి వినోదం అన్నట్టుగా అన్ని సమయానికి సమకూరుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏకాదశి చేసే పని అది. సమయానికి సమకూర్పు అనేటువంటిది ఇక్కడ ఏకాదశి స్థానానికి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
వీళ్ళ వల్ల ఈ ఏకాదశంలో రవి ఉన్నటువంటి వాళ్ళ వల్ల పక్క వాళ్ళకి బాగా ఉపయోగం, పక్క వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి బాగా ఉపయోగం, పరస్పరం వినియోగము ఉపయోగము అనేటువంటివి గట్టిగా ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా ఏకాదశ స్థానానికి రవి ఉన్న వాళ్ళకి మాస్టర్ ఏం చెప్పారంటే ఖండాంతరమైనటువంటి సిద్ధుల మైత్రి లభించును అన్నారు. ఎక్కడెక్కడో అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళ చక్కనైనటువంటి సిద్ధి పొందినటువంటి వారు, మహానుభావులైనటువంటి వారు, వారి ఆ దర్శన స్పర్శనములు వీరికి లభిస్తాయి. ఈ ఏకాదశంలో రవి ఉన్న వాళ్ళకి వాళ్ళ మిత్రులు అవుతారు వీళ్ళు, అంత చక్కగా ఉంటారు. అలాంటి సిద్ధులకి వీళ్ళు ఏదైనా మా ఊరికి రండి, ఫలానా ప్రదేశంలో మీరు ప్రజల్ని అనుగ్రహించండి అని అడిగిందే తడువు, వెంటనే వాళ్ళు వస్తారు కూడా. అందుకే మనం ఏకాదశంలో రవి ఉంటుండగా ఉన్న వాళ్ళని ఎక్కువగా ఎక్కడ ముందు వరుసలో నుంచోబెట్టుకుని వినియోగించుకోవాలో తెలుసా? దేవతా ప్రతిష్టలు. ఎక్కడైనా ఆలయం ప్రతిష్ట చేద్దామని కానీ, ఆలయం కడదామని కానీ, మనలో ఎవరికైనా సద్బుద్ధి కలిగి, లేదా ఎవరికైనా సద్బుద్ధి కలిగి మన్ని పిలిచి ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఏకాదశంలో రవి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని జాగ్రత్తగా వెతికి వాళ్ళని తీసుకొచ్చి ముందు వరుసలో నుంచోబెడితే కలెక్షన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయం ఒకటే కాదు, ధర్మబద్ధంగా జరుగుతుంది ఆ ప్రతిష్ట. వేదోక్తం పరిపూర్ణమస్తు అన్నట్టుగా ఉంటుంది. మామూలుగా యాగాల్లో వేదోక్తం పరిపూర్ణమస్తు నోటి చివర అనడానికి సరిపోతుంది, పూర్తిగా వేదోక్తం పరిపూర్ణమస్తు లేదు. చాలా చోట్ల చాలా లూప్ హోల్స్ ఉంటాయి. సరే, వేరే మాట, అది పక్కన పెడదాం. ఈ ఏకాదశంలో రవి ఉంటుండగా ఉండేటువంటి వాళ్ళు కనుక ఈ వేదోక్తమైనటువంటి తుష్టి పుష్టిని ఇచ్చేటువంటి పౌష్టిక కర్మలు, ఈ ప్రతిష్టలు, ఇలాంటివన్నిటిల్లో కనుక వారిని మనం వినియోగించుకోగలిగితే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయానికి అందివేసినటువంటి చెయ్యి ఏకాదశంలో రవి ఉన్న వాళ్ళకి. ఏకాదశంలో రవి ఉండి మనకి ఎవరైనా జాతకం వచ్చిన వెంటనే, అయ్యా మీరు ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి గాబరా పడకండి, ఏమాత్రం ₹1 మీ దగ్గర ఉన్న అవకాశం ఉన్నా ఓ 10 సెంట్లో ఎకరమో పొలం కొనుక్కోండి, ఓ తోట కొనుక్కోండి అని మనం ధైర్యంగా వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. హాయిగా వాళ్ళు వ్యవసాయ మూలకమైనటువంటి చక్కని రాబడితో ఎదుగుతారు. వాళ్ళు మంచి మంచి మిత్రులు ఉంటారు, చెప్పుకున్నాం కదా. తర్వాత కాకపోతే ఆ మిత్రులు చాలా ఫోర్స్తో ఉంటారు, నెమ్మదిగా అవునండి కరెక్టే అండి అన్నట్టు ఉండరు. ఏకాదశంలో రవి ఉన్నటువంటి వాళ్ళ తాలూకా మిత్రులు చాలా గట్టివాళ్ళు, చాలా ఫోర్స్తో శక్తివంతంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా వీళ్ళ కింద ఎవరైనా పని చేసేటువంటి వాళ్ళు కష్టంలో ఉన్నట్టు అంటే వెంటనే సాయం చేస్తారు వీళ్ళు. ఏకాదశం రవి వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది. స్త్రీ జాతకంలో ఏకాదశంలో రవి ఉన్నాడు అనుకోండి, షూర్గా ఏదో ఒక ఆర్ట్, అది సింగింగా, డ్యాన్సా, లేకపోతే పెయింటింగా తర్వాత విషయం, ఉన్న 64 కళల్లో ఏదో ఒక కళలో చక్కనైనటువంటి అభినివేశం ఉండి తీరుతుంది. ఇక్కడికి ఏకాదశ రవి చెప్పుకోగలిగాం. స్వస్తి. ద్వాదశ రవి ఎంతో కొంత చెప్పుకుందాం. పాపం ఈ నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో రవి చాలా బాగుంది, చాలా చక్కనైనటువంటి స్థానాలు ఇవి అని మనం అనుకునే లోపు అసలైన స్థానం పాపం ద్వాదశం కనిపించింది. చాలా ఇబ్బందే. ద్వాదశంలో రవి అనేటువంటిది ముందు మొట్టమొదటిగా వ్యయము అనేటువంటి దానికి ఎక్కడా అడ్డు ఆపు ఉండదు. అలా 2 పాపగ్రహాలు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటాయి. మనం కుజుడు చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం, అయినా ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చినవి చెప్పుకుంటే మంచిది అని అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ద్వాదశంలో రవి ఉన్నా, అలాగే ద్వాదశంలో కుజుడు ఉన్నా విపరీతమైనటువంటి స్పెండ్ థ్రిఫ్ట్ అవుతారు ఆ జాతకులు. స్పెండ్ థ్రిఫ్ట్ అని వాళ్ళని తిట్టక్కర్లేదు, కానీ
ఏవో కారణాల మీద విపరీతమైనటువంటి వ్యయం మాత్రం అవుతూ ఉంటుంది. అది మంచిగా చెడ్డగా తర్వాత విషయం మిగతా గ్రహాలు మిగతా పొజిషన్స్ అన్నీ చూసి తేల్చాలి. వీళ్ళకి ఈ రవి ద్వాదశంలో ఉండేటువంటి వాళ్ళకి నిజానికి ఆ కుజుడు ద్వాదశంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏమిటంటే ద్వాదశంలో కుజుడు ఉంటే వాళ్ళే ఖర్చు పెట్టించుకుంటారు విపరీతంగా. ద్వాదశంలో రవి ఉన్న వాళ్ళకి పాపం అనవసరంగా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఆఫీస్కి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ఓ 10 రూపాయలు 100 రూపాయలు అని అడిగి పట్టుకుపోయి చివరికి 1,00,000 ఇవ్వు, పాపం వీళ్ళు సప్పో చేసి ఇవ్వడం. అలా పట్టుకుపోయి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ ఇంటికి వచ్చి అకారణంగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. పాపం రైల్వే స్టేషన్ దగ్గరలో ఇల్లు వీళ్ళది, రైలు కోత వేసిందంటే భయమే పాపం ఇంట్లో వాళ్ళకి ఎవరు వస్తారో అని. అలా వచ్చి వాళ్ళు అక్కడ దిగే నిజానికి మిగతా బోళ్ళు ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళి మిగతా పనులు చేసుకోవచ్చు ఆ ఊర్లో. వీళ్ళ ఇంటికి వచ్చి ఓ 2 రోజులు ఉండిపోయి శుభ్రంగా తిని అప్పుడు వెళుతూ ఉంటారు. అనవసరం కదా, ఆ మాత్రం చుట్టాలైనప్పుడు రారా అని అనుకోకూడదు. వాళ్ళు రారా అని ప్రశ్న వేయడం కన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని మన ప్రశ్న వేసుకోవాలి. రాయల్గా బతికేటువంటి లక్షణం ఉన్నవాడికైతే మీ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీ ఇంట్లో అన్నం వండి మాకు ఇవ్వండి అనేటువంటి వాళ్ళు పాపం వీళ్ళకి ఎక్కువ మంది తగులుతారు ఈ ద్వాదశంలో రవి ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే కళ్ళద్దాలు, అద్దాలు, ఈవెన్ టేబుల్ మీద ఉన్నటువంటి మనం అద్దం వేసుకుంటాం, పెద్ద అద్దం ఒకటి ఏదో కిందన దేవుడి బొమ్మలు ఏవో పెట్టుకొని, అలాంటి అద్దాలు, ఇంట్లో గోడకి పెట్టినటువంటి అద్దాలు. అంటే ద్వాదశంలో రవి ఉన్నటువంటి వాడికి గాజు పడదు, వాడి కళ్ళద్దాలు విరిగిపోతూ ఉంటాయి, వాడి ఇంట్లో ఆ మొహం చూసుకునేటువంటి అద్దం విరిగిపోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా బల్బులు కూడా చాలా మటుకు పాడైపోవడము, కాలిపోవడము. ద్వాదశంలో రవి అదే డిగ్రీల మీద ఉంటుండగా మనం గృహప్రవేశం పెట్టామంటే షూర్గా చూసుకోండి, కరెక్ట్గా వీడి గృహప్రవేశం అవుతుండేటప్పటికి కరెంట్ పోతుంది. అక్కడ కొత్తగా ఇల్లు కదా, ఇన్వర్టర్ ఉండదు. ఆ స్ట్రీట్ లైట్ వెలుతురులోనే ఏదో గృహప్రవేశం మెల్లిగా కొవ్వొత్తులు పెట్టి చేసుకోవాలి మిగతా వాళ్ళలాగా. అందుకని ద్వాదశంలో రవి వెలుగునిచ్చేటువంటి సామగ్రి, గాజు సామగ్రి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అంతా బాగానే ఉందండి, ఇప్పుడేం పగలలేదు, మా ఇళ్లల్లో 10 సంవత్సరాల నుంచి బాగున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఇంట్లో గాజు సామాలు, అది పని మనుషులు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా పట్టుకుపోతూ ఉంటారు, దొంగతనం అయిపోతూ ఉంటాయి. ఈ పెళ్లిలో ఇవన్నీ మనం కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు జ్యోతిష్శాస్త్రం అధ్యయనం చేసుకునే వాళ్ళు పుస్తకాల్లో కాదు, జ్యోతిష్శాస్త్ర అధ్యయనం పుస్తకంలో సగం అధ్యయనం చేయాలి. బయట నేచర్లో అంటే బయట మనం సమాజంలో మిగతా కార్యక్రమాలు, మిగతా ఇళ్ళకి వెళ్తున్నప్పుడు, ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు, మాల్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ జ్యోతిష్శాస్త్రపరమైనటువంటి అధ్యయనపు బుర్రతో ఉండాలి. కనిపిస్తుంది మనకి జ్యోతిష్శాస్త్రం. ద్వాదశంలో రవి ఉంటుండగా వివాహం జరుగుతోంది, అన్నీ బాగున్నాయి, కానీ 5-6 గాజు గ్లాసులు పగిలిపోయండి. ద్వాదశ రవి ఎఫెక్టు అది. గృహప్రవేశం, కరెంటు పోయిందండి, ఆవిడెవరో పెట్రోమాక్స్ లైట్ వెలిగిస్తే అది పడిపోయి అది పోయిందండి. గాజుకు సంబంధించింది, వెలుగుకి సంబంధించింది ఇవన్నీ కూడా. ఎందుకంటే రవి అస్తమయం, ద్వాదశం వ్యయం, రవి వ్యయం. ద్వాదశం అనేటువంటిది వ్యయస్థానం కదా, దాంట్లోంచి ద్వాదశం రవికి శాస్త్రంలో తొందరగా దొరక్కపోవచ్చు. ఒక మంచి ప్రామాణికమైనటువంటి లక్షణం ఉంటుంది, విద్య చాలా తగ్గిపోతుంది. వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళ ఇంట్లో అందరూ వైట్ కాలర్సే, పెద్ద వాళ్ళే. ఈ ద్వాదశం రవిగాడు నాలాగా అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ ఏమి ఉండదు, చదువుకోవడం కావదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఏమాత్రం డబ్బులు మిగిలించాం, కొంచెం పర్వాలేదు, అతి కష్టం మీద అని అనుకుంటే అవి కాస్త న్యాయస్థానాలకి, హాస్పిటల్కి, పోలీసులకి, ఇంకా అవి కూడా అవ్వట్లేదండి, బాగానే ఉన్నాం, మేమంతా మర్యాదగా బతుకుతున్నాం, సుఖంగా ఉన్నాం, మాకు పోలీసులు న్యాయస్థానాలు పనేమి లేదండి అని అనుకున్నా కూడా ఇంట్లో యంత్రాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. యూజువల్గా పాపం వాళ్ళకి
వాళ్ళ చేతిలో యంత్రం అనేటువంటిది తొందరగా చెడిపోతుంది. అది బాగు చేయించుకోవాలి, మళ్ళీ చెడిపోతూ ఉంటుంది. ద్వాదశంలో రవికి లక్షణం. అందుకే అనిష్ట స్థానములు అని 6, 8, 12 ఇళ్ళ గురించి మనం మళ్ళీ చెప్పుకుంటూనే ఉండాలి. అలాగే జాతకం చూసినప్పుడు 6, 8, 12 చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎందుకంటే ఎంత మంచి సుయోగాలైనా, ఎంత మంచి అద్భుతమైనటువంటి యోగాలు కూడా, చక్కనైనటువంటి దృష్టిలు కూడా ఈ 6, 8, 12 స్థానాల వలన, అంటే వాటి అధిపతుల వలన చెడిపోతూ ఉంటాయి. వ్యాధులు అనేటువంటివి కలగడానికి అతి ముఖ్యంగా పాపగ్రహాలతో పాటు 6, 8, 12 స్థానాధిపతులు గుర్తుపెట్టుకోండి. వాటి వల్లే వ్యాధులు అనేటువంటివి బాగా ఎక్కువ కలుగుతాయి జాతకంలో. ఈ యంత్రాల వల్ల దుర్వ్యయం చెప్పుకున్నాం. అలాగే ట్యాక్సేషన్ వాళ్ళతో కూడా చాలా చిరాగ్గా ఉంటుంది వీళ్ళకి. నిజానికి వీళ్ళు ట్యాక్స్ కట్టేస్తారు, ప్రతి సంవత్సరం కరెక్ట్గానే కట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఏదో అక్కడ ఐటీఓ గారి టాస్లోకి ఈ అకౌంట్ రాలేదు, ఏదో తేడా, ఏదో టాలీలోనే అక్కడ ఏదో ప్రాబ్లము, ఆయన టాస్లోకి రాలేదు కాబట్టి, ఆ ఇన్స్పెక్టర్ గారి టాస్లో కనిపించలేదు కనుక ర్యాండమ్గా చెక్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది కాబట్టి వీళ్ళకి సమన్ పంపించాం. ఏదో ఎపియర్ బిఫోర్ మీ ఆన్ సో అండ్ సో డేట్. తీరమోసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది సారీ అండి అని. కానీ వీడు అక్కడికి వెళ్ళి ఎపియర్ అవ్వడానికి 2 రోజులు సెలవు పెట్టడం, ఇదంతా హడావిడి హంగామా, మొత్తం దుర్వ్యయం. అక్కడ ఆ వార్డుకి, ఆ డిపార్ట్మెంట్కి అక్కడికి వెళ్ళి ఓసారి వెళ్తే ఆయన లేడు, రెండోసారి మళ్ళీ సెలవు, మూడోసారి ఏమో ఇక్కడ సూపరింటెండెంట్ తిట్లు, అస్తమాట సెలవేటయ్యా అనడం. ఇన్ని బాధలు పడి ఇన్ని ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్తే ఏమీ లేదు, మీ ట్యాక్స్ అందిందండి, కొంచెం లేట్ అయింది, అందుకు పంపించాం సామాన్. అలా ఉంటుంది పాపం ద్వాదశంలో రవి వాళ్ళకి. అలాగే ద్వితీయం కుడి భాగం అయితే ద్వాదశం ఎడం భాగం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. 2వ ఇల్లు కుడి భాగం, 12వ ఇల్లు ఎడమ భాగం. అది కళ్ళు అవ్వచ్చు, చెవులు అవ్వచ్చు, ఏదైనా సరే. అందుకని ద్వాదశంలో ముఖ్యంగా ద్వాదశంలో రవి నుంచి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ద్వాదశంలో రవి ఉంటే ఎప్పుడు కూడా ఎడమ కంటికి చాలా గట్టి ఇబ్బంది ఉంటుంది. దీర్ఘమైనటువంటి రోగం ఒక్కొక్కసారి పుట్టుకతోని. పాపగ్రహ సంబంధం ఉంటే మాస్టర్ మరీ గట్టిగా వర్ణించారు. అసలు ఆ 12వ ఇంటి రవే ఒక కంటిని తీసేసాడు అంటే, సరిగ్గా లేదు దృష్టి చూపు అంటే, ఆ ఒంటి కన్ను రాక్షసుడు అథవా మిగతావన్నీ పాపకృత్యాలే ఆ ఒక ఉన్న కన్నుతో అన్నారు. అంటే మరి సభలో చెప్పుకోలేనటువంటి దుష్కృత్యాలన్నీ ఒక్క కంటితో చేస్తుంటాడు వాడు. అది ద్వాదశ రవి యొక్క విశేషం. ముఖ్యంగా స్త్రీలు, ద్వాదశంలో రవి ఉంటుండగా పుట్టిన స్త్రీలు ఉంటే వారికి విధేయత అనేటువంటిది చిన్నప్పటి నుంచి, అవసరమైతే 2 దెబ్బలు వేసైనా సరే విధేయత అనేటువంటిది నేర్పించాలి. లేదా చాలా రిఫ్రెఫ్గా తయారైపోతారు, ఇబ్బంది పడిపోతాం. అంచేత అలాంటి కష్టాలు లేకుండా వాళ్ళని పెంచుకోవాలి అని అర్థం. ఏదైనా సరే ఈ భావంలో ఈ గ్రహం ఉంది అని అన్నప్పుడు అర్థం ఏమిటి? భావములోన భాగ్యమునందుము అని మనకి ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యం ఉన్నది. అంచేత భావము అంటే ఒక విధంగా తీసుకుంటే అర్థం అభిప్రాయము అని ఉంది. అలా 12 భావాలు మనకి వేల కోట్ల అభిప్రాయాలకి ప్రతీకలుగా, గుత్తులుగా ఉండేటువంటి అభిప్రాయాలకి ఒక్కొక్క భావము ప్రధానంగా, ఒక్కొక్క ఇల్లు. అలా 12 భాగాలుగా చేశారు జీవిత విశేషాన్ని ఋషులు, మానవ జీవితాన్ని. అందులో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావం, అంటే ఒక్కొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సూచనలు. ముందు ఇక్కడ సూచనలు అంటే 2 విధాలుగా అర్థం చేసుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా ప్రిసిపిటేట్ కాకపోవచ్చు, ఊరికే సూచనప్రాయంగానే చెప్పబడింది అని ఒకానొక సొంత అర్థం చెప్పేసుకుంటున్నారు. అది కువ్యాఖ్య అవుతుంది. దేనికి సూచన అంటే ఏ అర్థం తీసుకోవాలి? ఇక్కడ ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఇలా పెరగండి, మీరు ఇలాంటి సాధన చేయండి,
మీరు ఇలాంటి మంత్రం జపం చేయండి, మీరు ఇలాంటి రంగుని స్టిమ్యులేట్ చేయండి, మీరు ఇలాంటి నెంబర్ని స్టిమ్యులేట్ చేయండి. కలర్, సౌండ్ అండ్ మంత్ర, ఆ స్టిమ్యులేషన్ అనేటువంటిది కావాలి. కలరు, సౌండ్, డైరెక్షను, ఈ దిక్కు మీకు పనికొస్తుంది అంటే పనికొచ్చేవేవి పనికిరానివేవి అనేటువంటి విభాగం ఉంది ఇందులో భావశీలాధ్యాయంలో. అలాగే చేయదలచినవి చేయవలసినవి, ఈకే గారు చెప్పారు ఈ మాట వాడింది ఆయన వాడారు. చేయదలచినవి కాకుండా చేయవలసినవి అనేటువంటివి ఈ భావశీలాధ్యాయంలోనే ఒక్కొక్క గ్రహం మనకి నేర్పిస్తాయి. అది పూర్తిగా అర్థమై ఋషుల మార్గంలో ప్రయత్నం చేసి సాధన చేసి తరింతుముగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.